హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు సరగసి అంటే ఏంటో దాని గురించి వివరాలు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సరగసి అంటే అద్దె గర్భం అంటారనమాట. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటారు, వాళ్ళకి వాళ్ళ గర్భసంచి ఏదో కారణాల వల్ల తీసేయటం, కొన్నిసార్లు క్యాన్సర్లు కానీ అలాంటి కారణాల వల్ల చిన్న వయసులోనే తీసేయటం కానీ, లేకపోతే అడినోమయోసిస్ అని గర్భసంచి బాగా పెద్దదిగా ఉబ్బిపోయి ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ ట్రై చేసినా రాకపోవడము, లేకపోతే కొంతమందికి ఎక్కువ అబార్షన్స్, ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వస్తూనే ఉంటుంది కానీ నిలబడకుండా మళ్ళీ మళ్ళీ మాటి మాటికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి, లేదంటే ప్రెగ్నెన్సీ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, అది నిలబడదు. గర్భసంచి ఓపెనింగ్ చాలా లూజ్ గా ఉండి ఎన్నిసార్లు ఏ విధంగా ట్రై చేసినా కూడా నిలబడకపోవడం, అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు కానీ వాళ్ళ గర్భసంచి కోఆపరేట్ చేయదు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళ అండాశయంలో నుంచి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ అవి వాడేసుకొని, అండాశయంలో అన్ని పెరిగిన ఎగ్స్ రెండు వైపులు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపుల అండాశయాల్లో నుంచి అండాలు తీసుకొని వాళ్ళ భర్త యొక్క వీర్యం కణాలతోటి ప్రతి అండంలోని ఇంజెక్షన్ చేస్తాం అనమాట, ఇక్సీ అంటాం. సో అలా చేసినప్పుడు పిండం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన పిండాన్ని 4 రోజులు ఇంక్యుబేటర్లు పెట్టి పెంచి పెద్ద చేసి, ఆ పిండాన్ని వీళ్ళ గర్భసంచిలో కాకుండా వాళ్ళ తెలిసిన వాళ్ళ గర్భసంచిలో పెట్టుకుని, అద్దె గర్భం సర్రోగేట్ అంటాం అనమాట. సో సర్రోగేట్ వాళ్ళ గర్భసంచిలో పెట్టి పెంచుకొని వాళ్ళ బేబీని డెలివరీ అయినాక వాళ్ళ బేబీని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అలాగా లీగల్ గా ఈ 2019 లో కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ లో కమర్షియల్ సర్రోగేసీ అనేది బ్యాన్ చేశారు. ఇంత ముందు రోజుల్లో ఏంటంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేసి కమర్షియల్ గా, మనం ఇంత ముందు మీడియాలో కూడా చూసి, ఒక బేబీ కోసం ఎవరిదో సర్రోగేట్ తో డెలివరీ అయ్యి పిల్లల్ని పెంచుకుంటుంది అని చెప్పి, సో అలాగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పే చేసేవాళ్ళు. అది కమర్షియల్ సర్రోగేసీ అంటారు అనమాట. కమర్షియల్ సర్రోగేసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసేసారు. సో ఓన్లీ మీకు తెలిసిన మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ సిస్టర్స్, మీ క్లోజ్ రిలేటివ్స్ డబ్బులు తీసుకోకుండా, పాపం వాళ్ళు బాధపడుతున్నారు గర్భసంచి లేక, వాళ్ళకి మనం ఒక బేబీని కనిద్దాము అనే సర్వీస్ మోటోతో చేసే వాళ్ళతో మాత్రమే సర్రోగేసీ చేయించుకోవచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ పాస్ చేసింది అనమాట. సో ఆ సర్రోగేసీ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి, లేడీస్ కి వయసు 22 నుండి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వాళ్ళు హస్బెండ్ కి 24 to 50 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట ఏజ్. వాళ్ళు 100% ఇండియన్సే అయి ఉండాలి. వాళ్ళకి ఇంత ముందు ఆల్రెడీ పిల్లలు ఏమీ ఉండకుండా, ఒకవేళ చాలా మేజర్ డిఫెక్ట్ ఉన్న పిల్లలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అప్పుడు ఆ సర్రోగేసీ వల్ల ఈ హెల్దీ బేబీని తీసుకోవచ్చు అనమాట. సో ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సర్రోగేట్ అంటే ఆ పిండాన్ని గర్భసంచిలో పెట్టించుకునే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, వాళ్ళు 100% మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే గర్భసంచిలో వేరే వాళ్ళకి అద్దె గర్భం లాగా ఉండొచ్చు. అండ్ వాళ్ళకి కూడా ఆల్రెడీ ఒక బేబీ ఉండాలి, మినిమం ఒక బేబీ అన్నా ఉండాలన్నమాట. అండ్ ఆమె పెట్టించుకునే ఆమె భర్త దగ్గర నుంచి కన్సెంట్ కావాలి. నా భార్యకి ఇలా పెట్టించుకోవడానికి నేను ఒప్పుకుంటున్నానని హస్బెండ్ కన్సెంట్ ఇచ్చి ఉండాలన్నమాట. కపుల్ కి మాత్రమే సర్రోగేట్ గా ఉండొచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి అబార్షన్ అయిందో, లేకపోతే ముందే డెలివరీ, ప్రీ టర్మ్ డెలివరీ అయిందో అంటే సెకండ్ టైం చేయించుకోవచ్చు, కానీ అదే కపుల్ కి చేయించుకోవాలి. అంతేగాని వాళ్ళు తెలిసిన అందరికి 2-3 సార్లు సర్రోగేట్ గా ఉండకూడదు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ అనమాట. సో వాళ్ళు కూడా ఎంగేజ్ అయి ఉండాలి. వాళ్ళకి కూడా మేజర్ డిసీజెస్, ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఇంత ముందు ఏమన్నా ఫిట్స్ వచ్చి, కన్వల్షన్స్ వచ్చి, పిఏహెచ్ వచ్చి, లేకపోతే ఏమైనా గుండె ప్రాబ్లమ్స్ అలాంటి ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ వాళ్ళకి కంపల్సరీ చేయించుకునే వాళ్ళు ఇన్సూరెన్స్ చేసి ఉండాలి. మినిమం 3 ఇయర్స్ కన్నా ఇన్సూరెన్స్ చేసి కవరేజ్ ఉండాలి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ అవసరం అవుతుంది. సో ఈ మెయిన్ గా ఈ సర్రోగేసీకి వెళ్లే లేడీస్ కి చెప్పినట్టు, ప్రెగ్నెన్సీ ఇంకా మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ప్రెగ్నెన్సీ వస్తే కొంతమందికి ఏంటంటే 6th month 7th month రాగానే చాలా సివియర్ గా బీపీ వచ్చేసి, ఫిట్స్ వచ్చేసి, గుర్రపు వాతం అంటాం కదా, అలా వచ్చేసి డెలివరీ నెలలు నిండిన దాకా కూడా ఉండి డెలివరీ అవ్వలేకపోయినా, లేకపోతే వాళ్ళకి గుండె మెడికల్ గా ప్రాబ్లమ్స్, చాలా వీక్ గా హార్ట్ ప్రాబ్లమ్స్, మేజర్ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తే ఈమె గుండెకి ప్రమాదం అనే సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే సివియర్ గా లివర్ డిసీజ్ కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కంటిన్యూస్ గా కొంతమందికి ఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి 9 months క్యారీ చేయడం కష్టం అయిపోయింది అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా సర్రోగేసీకి వెళ్ళొచ్చు. అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్, ఇప్పుడు నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి సర్రోగేసీ చేయించేసుకొని చక్కగా హ్యాపీగా బేబీని తీసుకోవచ్చు. పాపం
నా గర్భసంచి పనికిరాదు, లేకపోతే నా బాడీ కోఆపరేట్ చేయదు, నేను పిల్లల్ని కనలేను అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ విధంగా మన పక్కన చుట్టుపక్కల ఉన్న మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి మీ ఎగ్స్ తోనే మీ హస్బెండ్ వీర్యం కణాలతోటే పిండం తయారు చేసుకొని వాళ్ళ గర్భసంచిలో పెంచుకొని తీసుకోవచ్చు అనమాట. ఎవరో పిల్లల్ని పెంచుకునే బదులు మీ ఓన్ పిల్లల్ని మీరు పెంచుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం ఉన్న వాళ్ళందరికీ పాస్ ఆన్ చేయండి అండ్ లైక్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.